కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, తర్వాత పాలమూరు రంగారెడ్డి విషయంలో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదని, రెండింటిలో కూడా ఎటువంటి అవినీతి జరగలేదు అనేది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాట ఇది. ఎస్ దేవిప్రసాద్ గారు, ఇటు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదంటూ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కూడా ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, దీంట్లో కావాలని ఇట్లా కేసులు వేయడం సరికాదు అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, అలాగే వీటిని విచారించాల్సిన పని లేదంటూ జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది, దీని ద్వారా ఎటువంటి సమాధానం దొరికింది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుని రకరకాలుగా విమర్శించే వాళ్ళ కోసం? ఇప్పుడు రాజేష్ గారు, కాళేశ్వరంకు సంబంధించి ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలక పాత్ర పోషించింది నీళ్లు. అంటే నీళ్లు లేక ఇక్కడ రైతాంగం అంతా పడుతున్నటువంటి ఇబ్బందిని, నీటి కోసం పడుతున్నటువంటి తనలాటని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎజెండాలో పెట్టినటువంటి అంశాలను అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, అట్లాగే పారిశ్రామిక ప్రగతి కోసం ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. నిర్మాణం జరుగుతుండగానే దీని మీద కుట్రలు చేసి చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద కేసులు వేసి ప్రాజెక్టును ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు జరుగుతున్నంతసేపు కూడా అవినీతిగా రకరకాలుగా ముద్రలు వేసి ప్రాజెక్టును అడ్డుకోవడానికి రకరకాల కుట్రలతో ఇస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వాటిని రైతులు అనుభవిస్తున్నటువంటి క్రమంలో కూడా ఇందులో అవినీతి ఉందని చెప్పి, అంటే మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణం ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా కాళేశ్వరం మీద దుమ్ము పోసేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతా ఉంది, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. ఇలా సుప్రీంకోర్టులో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని చాలా స్పష్టం చేసింది. ఎక్కడ కూడా అవినీతికి అవసరమైనటువంటి ఆధారాలు లేదు, సిబిఐ దర్యాప్తు అవసరమే లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినాక ఇవాళ ఘోష్ కమిటీ ఏం విచారణ చేస్తుంది రాజేష్ గారు? అత్యున్నతమైనటువంటిది సుప్రీంకోర్టు, ఇలా మన దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు. ఇలా ఘోష్ కమిటీ ఇలా చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఏం జరుగుతూ ఉంది? ఘోష్ కమిటీ దగ్గరికి పోయి కాళేశ్వరంకు వ్యతిరేకంగా ప్రకటించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా పదవులు ఇస్తూ ఉన్నది. చెప్పండి, ఇవాళ అందరికి కూడా ఎవరెవరైతే కాళేశ్వరం మీద వ్యతిరేకంగా పోయి ఘోష్ దగ్గర స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రాజకీయ పదవులు క్విడ్ ప్రోకోలో లభిస్తున్నాయనేటువంటి భావన కూడా ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే అక్కడ వ్యతిరేకంగా చెప్తున్నారో వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్ అవుతున్నారు, రిహాబిలేట్ అవుతున్నారు, పొలిటికల్ రిహాబిలేషన్ జరుగుతూ ఉంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం మేడిగడ్డ దగ్గర ఒక 2-3 పిల్లలు కుగ్గితే మొత్తం లక్షలాది రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఇవాళ కేసీఆర్ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాన్ని మూసివేయాలి. ఇది ఎందులో భాగంగా జరుగుతున్నది? చంద్రబాబు నాయుడు ఈ మేడిగడ్డను తీసేసి రేపు ఇంకెక్కడో దగ్గర నీళ్ళన్నీ కూడా వృధా పోయి రేపు ఆంధ్రప్రదేశ్కు పారించాలని చెప్పి ఒక కుట్ర ఇవాళ ఇందులో దాగి ఉందని చెప్పి కూడా నిన్న మొన్న మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇవాళ తెలంగాణను ఎండబెట్టడానికి, తెలంగాణను కష్టపెట్టడానికి, తెలంగాణను గోసబెట్టడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఒక కుట్రని ఇవాళ తెలంగాణ సమాజం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హరీష్ రావుకు నోటీసులు, గతంలో పనిచేసిన ఈటెలకు నోటీసులు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఏం చేయదలుచుకోరు? విధానపరమైనటువంటి నిర్ణయాలు. తెలంగాణకు నీళ్ళు ఇవ్వడం పాపమా? కేసీఆర్ చేసిన పాపం ఏంది? ఇలా కోట్లాది పంట పండించడం అనేటువంటిది నేరమా? గతంలో ఎన్నడూ లేనటువంటి సాగునీరు ఇచ్చి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇవాళ సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నది. నీళ్ళు ఇవ్వడం లేదు. ఇవాళ ఎక్కడ కూడా చెర్లన్నీ కూడా ఈ సీజన్లో కూడా గతంలో మత్తడి దుంకినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ ఏ గ్రామంలో కూడా నీళ్ళు లేక ఒకవైపు సాగునీరుకు, ఒకవైపు తాగునీటికు ఇవాళ జనం అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మేడిగడ్డ రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫలితాలు కంటిన్యూ. ఇవాళ 2 పంటలు ఇవాళ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇవాళ అవినీతి మీద మాట్లాడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక పెద్ద కనువిప్పు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజేష్, రైట్గా ఇలా కేసులు వేయడం సరికాదంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రియాక్ట్ అయ్యారు. ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి, అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు, తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది, తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించింది అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం యొక్క గొప్పదనం గురించి, అది అందిస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మేలు గురించి. తర్వాత
జస్టిస్ నాగరత్నకు రియాక్ట్ అయ్యారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో. వీటిని విచారించాల్సిన పని లేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు, ఇందులో హైకోర్టు అన్ని విషయాల్ని పరిశీలించే తీర్పు ఇచ్చింది, మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపైన స్పష్టత ఇచ్చిందంటూ జస్టిస్ నాగరత్న రియాక్ట్ అయ్యారు. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, పాలమూరు రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ ఆ రెండు ప్రాజెక్టులు తెలంగాణకు ఎంత ప్రయోజనకారులుగా ఉన్నాయి, వాటిపైన విమర్శలు చేసేటువంటి వ్యక్తులు కానీ, వాటిపైన విమర్శలు చేసే పార్టీలు కానీ వాళ్లకు చెంపబెట్టులాగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి రియాక్షన్. సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు నేపథ్యంలో కాళేశ్వరాన్ని రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు, కేవలం రాజకీయ విమర్శల కోసం మాత్రమే చేస్తున్నారు. కానీ కాళేశ్వరం గొప్పదనాన్ని సుప్రీంకోర్టు గుర్తించినటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి గురించి కావచ్చు, విమర్శలు చేసే వాళ్ళకు ఒక చెంపబెట్టులాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా, తర్వాత పాలమూరు రంగారెడ్డిలో ఎటువంటి అవినీతి జరగలేదు, రెండు ప్రాజెక్టులు కూడా ఎటువంటి అవినీతి జరగలేదు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మరింతగా దోహదకారిగా రెండు ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఎస్ విజయానంద్ గారు, సో కాళేశ్వరాన్ని రకరకాలుగా విమర్శించే వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెబుతోంది? మన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఒక ముఖ్య భూమిక ఎట్లా పోషిస్తున్నట్టుగా మనం చర్చించుకోవచ్చు. మహేష్ భాయ్, ఇప్పుడు ఒక 2-3 అంశాలు ప్రధానంగా తెలంగాణ సమాజము ఆలోచించాల్సిన అవసరం. జనరల్ గా ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ కట్టాలి, మాకు నీళ్ళ అలొకేషన్ కావాలని పోరాటం చేసుకుంటూ ఉంటుంది. మీరు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా దేవి సార్ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ కొద్దిగా మీరు నన్ను కరెక్ట్ చేయండి. ఇప్పుడు మాకు నీళ్లు కేటాయింపులు చేయండి, మా నదీ జలాల వాటా ఎంత అని కృష్ణా నీళ్ల కోసము ఇప్పటికీ సుప్రీంకోర్టులో బోల్డన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు గొడవలు అవుతున్నాయి. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ కూడా మా నీళ్ల వాటా కావేరిలో తేల్చాలని చెప్పేసి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున లొల్లులు అవుతాయి. అట్లాంటిది గోదావరి నదీ జలాల వాటాను స్థిరీకరిస్తూ మొత్తం నీటి కేటాయింపులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నదీ జలాల మీద చట్టం తీసుకొచ్చే నాటికల్లా త్వరగా గోదావరి మీద ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను మొత్తంగా తెలంగాణ వాటాను స్థిరీకరింపజేసి అసలు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము చేస్తున్న యుద్ధం, మావోయిస్టు పార్టీ పుట్టుక, తెలంగాణ నుంచి వ్యాప్తి జరగడానికి కారణమైనటువంటి నీళ్ల కొరత, ఇటు తెలంగాణ ఉద్యమానికైనా అటు మావోయిస్టు ఉద్యమానికైనా ప్రధానంగా అదొక పెద్ద కారణం. అది అట్లాంటి ప్రధానమైనటువంటి దానికి ఒక సొల్యూషన్ గా నీటి పంపకము, నీళ్లను రైతుల పొలాలకు తీసుకొస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, లేదా మాకు జాతీయ హోదా ఇవ్వాలి మా ప్రాజెక్టుకు అని అడగాల్సింది పోయి, ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కట్టద్దు, కట్టిన ప్రాజెక్టును మూసేయాలనే గొడవ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు ఇది ఒక తెలంగాణలోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మాకు నీళ్లు కావాలని కొట్లాడాలి, కానీ మాకు గన్ని నీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? రెండోది, ఇది వద్దని కొట్లాడిన ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇవాళ ఉన్నతమైన హోదాలు, రాజకీయ పదవులు వస్తున్నాయి. ఇందాక దేవి గారు చెప్పారు, హైకోర్టులో కేసు కొట్టివేస్తే సుప్రీంకోర్టు పోయి అయినా దాని మీద ఏదైనా బురద జల్లాలనే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు అనేది పక్కకు పెడితే, ఎందుకు తెలంగాణకు నీళ్లు వస్తే ఇంత గొడవ అవుతుంది అనే దాని మీద చర్చ జరగాలి సార్ ఫస్ట్ తెలంగాణ అంతటా. ఇప్పుడు అదే మనకు నీళ్లు అవసరం లేదన్నప్పుడు కృష్ణా జలాల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మా వాటా కోసము మేము కొట్లాడుతున్నాం అనే దాని కేసులను విత్డ్రా చేస్తారు. విజయానంద్ గారు, కాళేశ్వరం పైన కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత ఫస్ట్ నరసింహారెడ్డి అనుకుంటా, ఐ థింక్ ఎస్, ఆయన అసలు ఏమి ఎంక్వైరీ కాకముందే ఆయన మాట్లాడిన మాటల నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా వ్యతిరేకించారు. తర్వాత మారారు, వీసీ ఘోష్ వచ్చారు, అదంతా ఓకే. అయితే ఆ కమిషన్ ద్వారా ఏదో జరిగింది, విజయానంద్ గారు, ఆ కమిషన్ ద్వారా దీంట్లో ఏదో జరిగింది, ఇది అవినీతి జరిగిందా లేకపోతే నిర్మాణం సరిగ్గా జరగలేదని చెప్పించే ప్రయత్నం అనేది జరుగుతుందా? దాంట్లో భాగంగానే ఇప్పుడు కమిషన్ నోటీసులు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఏదో జరిగిందని చెప్పించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి ఒక బలమైన ఒపీనియన్ కూడా వినిపిస్తోంది. నేను మీరు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నారు, వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు అనేది మూలంగా డిస్కషన్ జరగాలి.
ఎందుకు నీళ్లు ఇస్తే నీళ్లు తీసుకొస్తే ఒకవేళ నిజంగానే అక్కడ కరప్షన్ జరిగింది, ఉమ్. అవినీతి జరిగింది, లోటుపాట్లు ఉన్నాయి, దాని మీద విచారణ కొనసాగించి ప్రాజెక్టును కొనసాగించాలి కదా. ఇప్పుడు మన తెలంగాణ ప్రజల నీటి వాటా గురించి, ఇప్పుడు ఇది బీఆర్ఎస్ సమస్య కాదు సార్, ఇది కాంగ్రెస్ సమస్య కాదు, ఇది తెలంగాణ ప్రజల నీటి వాటా సమస్య. ఇప్పుడు అక్కడ 240 టీఎంసీల నీళ్లు ఉంటే మాకు 16 టీఎంసీల నీళ్లు సరిపోతాయని ఎందుకు అంటున్నారు? ఎవరైనా మాకు నీళ్ళు ఎక్కువ కావాలనాలి కదా. మాకు తక్కువ నీళ్ళు అయినా మంచిదే అని చెప్పి ప్రభుత్వం ఎందుకు వాదిస్తున్నది? ఇది మొదటి నుంచి తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రజల మీద ఈ విధానం ఎందుకు కొనసాగుతుంది? ఇక దాన్ని మూసేయడానికి మీరు చెప్తున్నవన్నీ కూడా చేస్తున్నారు, కమిషన్లు వేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, ఆ ప్రాజెక్టే తప్పని. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, బిఆర్ఎస్ మీద కక్ష సాధింపు రాజకీయ, అసలు కాదు సార్. బిఆర్ఎస్ మీద కక్ష సాధింపు వాళ్ళకి ఏమైతుంది? వాళ్ళ ప్రాజెక్ట్ కట్టినరు, వాళ్ళు పార్టీ విచారణకు దీనిలో ఎక్కడ కూడా నాయకులకు కూడా ఏం కాదు. ఎందుకంటే అక్కడ ఇవాళ సుప్రీంకోర్టే క్లియర్ గా ఇక్కడ అవినీతి జరగడానికి అవకాశం లేదన్నది. ఎవరికి నష్టం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇట్లా అనేక మంది రాజకీయ పార్టీలు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న నాడు అన్యాయం చేయడంలో పాత్ర వహించి మౌనంగా ఉన్న వాళ్ళ కోసము వాళ్ళు ఇట్లనే ఉంటారు అని చెప్పి మనకంటూ ఒక పార్టీ కావాలని పుట్టి తెలంగాణ సాధించిన కారణమే నీళ్ల కోసమని ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లను తెలంగాణకు రాకుండా మళ్ళీ అడ్డుకుంటుంటే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఆ నాయకులందరూ రేపు తెలంగాణ చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు. ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు చరిత్రలో. సార్ ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే ఏమవు సార్? టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే ఇప్పుడు అది రిపేర్ చేసి ఇప్పుడు నీళ్లు మొత్తం మళ్ళీ యథావిధిగా వచ్చు కదా. ఖచ్చితంగా అవును. ఇదంతా ఏం జరగకపోవు కదా. రేపు పొద్దుగాల ఒకవేళ ప్రభుత్వం మారి రేపు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని రిపేర్ చేసి, రిపేర్ కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు, రిపేర్ ఎవరు చేస్తానన్నాడు? వాడు ఎల్ఎన్టీ వాడే చేస్తా అంటున్నాడు. మేమే పైసలు పెట్టుకొని చేస్తాం సార్, అది మెయింటెనెన్స్ కూడా మాదే బాధ్యత అంటున్నాడు. అయినప్పటికీ ఆ రిపేరు వాళ్ళు నేను చేస్తానన్నప్పటికీ చెయ్యకుండా ఆపి విచారణ జరిపించాలి. నేను విచారణ కంపల్సరీ కొనసాగించండి. ఆ బీఆర్ఎస్ పార్టీ మీద, అప్పుడు నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద విచారణ జరిపించండి. అందాక ప్రాజెక్టుని ఎందుకు ఆపుతున్నారు?